ఫ్లాపులు ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి ఫ్లాపులు. ఏ ఇండస్ట్రీ చూసినా ఫ్లాప్లే. చిన్న హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే పెద్ద పట్టించుకోరు, కానీ స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ఇండస్ట్రీ మొత్తం దాని గురించే మాట్లాడుకుంటోంది. అసలు ఈ ఫ్లాపులు స్టార్లు సరిగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకనా, డైరెక్టర్లు సరిగా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకనా? పోయిన వారం 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ, నార్త్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన వార్ 2. ఈ 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్ అవుతాయని, అన్ని రికార్డుల్ని తిరగరాస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు అటు మేకర్స్ ఇటు ఆడియన్స్. కానీ సీన్ రివర్స్ అయింది. హిట్ సంగతేమో కానీ అసలు సినిమాలు చాలా బావున్నాయన్న ఆడియన్సే లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమాలో స్టోరీ కనిపించలేదు, కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. ప్రాపర్ గా స్టోరీలో కూర్చున్నాయి, క్యారెక్టర్స్ పర్పస్ ఉందంటున్నట్టు స్క్రీన్ ప్లే కొద్దిగా అంత ప్రాపర్ గా లేదు. అంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాకుండా జస్ట్ ఓకే అన్న సినిమా అంతే. కూలీ సినిమాలో రజనీకాంత్ హీరో, ఖైదీ, విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్. ఓ క్రేజీ కాంబినేషన్ కి తోడు విలన్ గా నాగార్జున. స్పెషల్ రోల్స్ లో మలయాళం నుంచి సౌబిన్, కన్నడ నుంచి ఉపేంద్ర, సత్యరాజ్, హిందీ నుంచి అమీర్ ఖాన్ ని కూడా రంగంలోకి దింపారు. దీనికి తోడు శృతి హాసన్, స్పెషల్ సాంగ్ కి పూజా హెగ్డే. ఇవన్నీ ఉన్నా కూడా సినిమా ఆడియన్స్ ని పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. హీరోల్ని చూసి జనానికి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందేమో కానీ ఆడియన్స్ ని ఫుల్ చేయగలిగింది మాత్రం అన్డౌటెడ్లీ స్టోరీయే. ఆ స్టోరీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో లోకేష్ ఫెయిల్ అయ్యారంటూ చర్చ సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. ఆగస్టు 14నే కూలీ సినిమాతో పాటు వార్ 2 కూడా రిలీజ్ అయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ స్టార్ హీరోలు నటించిన సినిమాని ఎంతలా హైప్ చేయాలో, ఎంత బజ్ క్రియేట్ చేయాలో అంతా చేశారు మేకర్స్. కానీ అసలు తప్పు స్టోరీ ఎగ్జిక్యూట్ చేయడంలోనే జరిగింది అంటున్నారు జనాలు. అయాన్ ముఖర్జీ ఇద్దరు స్టార్ హీరోలకి తగినంత ఎలివేషన్, యాక్షన్ ప్లాన్ చేశాడు, కానీ అసలు స్టోరీని మాత్రం లైట్ తీసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఈ 2 సినిమాల కంటే జస్ట్ ముందొచ్చిన కింగ్డమ్ మూవీ కూడా అంతే. విజయ్ దేవరకొండ లాంటి సాలిడ్ కటౌట్, క్రేజ్ ఉన్న హీరో సినిమా కోసం ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తారు. ఆ వెయిటింగ్ కి తగ్గట్టు సరైన స్టోరీ ఉంటేనే ఆ సినిమా నచ్చుతుంది. కానీ సీన్స్ మీద దృష్టి పెట్టి కథ మీద శ్రద్ధ పెట్టకపోతే కింగ్డమ్ లాగా ఆడియన్స్ ని మరోసారి డిసప్పాయింట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫెయిల్ అయ్యారన్న చర్చే ఎక్కువ జరుగుతోంది.